హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్. మనం ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అని మనల్ని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. నిజంగా ఈ తదాస్తు దేవతలు ఉంటారా? ఇంతకీ ఆ తదాస్తు దేవతలు ఎవరో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తూ ఉంటారని అంటారు. ధర్మానికి విరుద్ధంగా చెప్పకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు. వీరిని తదాస్తు దేవతలు అంటారు. వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రాకారంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతల్ని సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటున్నాం. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్విని దేవతలే తదాస్తు దేవతలు కూడా. ఈ అశ్విని దేవతలే సూర్యుని యొక్క కుమారులు. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ వేద మంత్రాలను జపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని, ఎక్కువగా వారు సంధ్యా సమయంలో అంటే సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటాం. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని యొక్క వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే ఈ అశ్విని కుమారులు. వీరినే మనం తదాస్తు దేవతలని, దేవతా వైద్యులని కూడా అంటారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా ఈ అశ్విని దేవతలు జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. అశ్విని సోదరులకు ఉష అనే ఒక సోదరు ఉంది. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరు ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. అందుకే సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనప్పుడు పలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండి సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి మాత్రం మాట్లాడతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు మంచి జరగాలని కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతన్ని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి. ఒకరికి చెడు జరగాలని కోరుకున్నా లేదా మనకు జరుగుతుందేమోనని భయపడినా తదాస్తు దేవతల ప్రభావంతో అవి వెంటనే ఫలిస్తాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది. ఈ తదాస్తు దేవతల కథ మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.